ఓం నమో నారాయణాయ. పొలిటికోస్ ఛానల్ ద్వారా మనం విష్ణు చిత్తుల వారు, గోదా తల్లి గురించిన కథలు, పాసురాల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి కదా. ఈ అష్టాక్షరి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపజ్జే అన్నటువంటి ద్వయమంత్రము. సరే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాది శరణాగతి. ఈ మూడిటికి వైష్ణవంలో చాలా చాలా ప్రాశస్త్యం ఉంది. వాత్సల్యము, సౌశీల్యము, సౌలభ్యము ఇవన్నీ కూడా మెండుగా ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయన కరుణ కటాక్ష వీక్షణాల కోసమే మనమంతా సదా శ్రమించాలి అన్నటువంటి శ్రీ వైష్ణవం సిద్ధాంతం అన్నమాట. అది నా అంటే ఇంద్రభోగాలు, రా అంటే రామరాజ్యంలో ఉన్నటువంటి భోగాలు, యా అంటే కుబేరుని వల సంపదలు, ఇంకా నా అంటే ఐహిక సుఖాల పట్ల విముఖత. ఈ రకంగా కూడా ఈ నారాయణ పదాన్ని విశ్లేషించడం ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వనగూడుతాయి ఈ ఓం నమో నారాయణాయ అన్నటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే. శరణాగతి తత్వం కూడా ఉందిగా ఓం నమో నారాయణాయ. మంగళప్రదమైనటువంటి అష్టాక్షరి జపం మనం చెయ్యాలన్నమాట. ఇది తామర బీజాలతో చేస్తూ ఉంటే ఇంకా మంచిదటండి. మామూలుగా మనం తులసి బీజాలతో చేస్తుంటాం, తులసి మాల అంటారు కదా, వాటితో చేస్తాం కదా. మా నాన్నగారు పుట్టపర్తి నారాయణచార్యులు వారు తామర పూసలతో, తామర బీజాలు ఉంటాయి కదా, అంటే తామర విత్తనాలతో చేస్తే జపాలు చాలా విశేష ఫలప్రదం అంట. అది నా దగ్గర కూడా ఉండింది. అది నేను కూడా కొన్ని రోజులు చేసేదాన్ని తామర బీజాలతో. హరిద్వార్ వెళ్ళినప్పుడు నేను కూడా తెచ్చుకుని, అక్కడ దొరుకుతాయి. మా నాన్నగారు ఇప్పుడు తయ్యగారు 1970 ఆ ప్రాంతంలో ఆయనకి ఆ తామర అప్పుడు ఎక్కడ దొరికేవి, ఇంత విస్తృతంగా దొరకవు కదా, ఎక్కడి నుంచో తెప్పించుకుని తామర బీజాలతో ఆయన మాల 108 తామర బీజాలతో మాల చేసుకుని దాంతో అష్టాక్షరి జపం చేసుకునేవారు ఆయన. నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా నేను తామర బీజాలతో. అలాగా కాబట్టి ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఎప్పుడు నిరంతరం, అంటే మనకు విశేషమైన ఫలప్రదం కావాలి అంటే మోక్షం ఇచ్చేది జనార్దనాథ్ అంటారు. మోక్షమే ఇస్తాడు ఆయన. ఈ తక్కిన సుఖాల గురించి కాదు, మోక్షం గురించి మనం ఆయన్ని ప్రార్థించాలి. ఎందుకంటే ఈ జనన్మరణ చక్రంలో మనం ఎప్పుడు నడుస్తుంటే ఈ సుఖాలకు భోగాలకు వీటికంతా, అంటే ఇవన్నీ కూడా, ఈ సుఖాలన్నీ కూడా మళ్ళీ వీటికి సంబంధించినటువంటి కర్మలను మనం అనుభవించాల్సిందే. మళ్ళీ దుఃఖమైన వచ్చే జన్మలకు ఇవే కారకాలు అవుతాయి. కాబట్టి సరే, ఇప్పుడు గోదమ్మ రాస్తున్నటువంటి పాసురాలను విష్ణు చిత్తుల వారు చూస్తున్నారు కదా. విష్ణు చిత్తుల వారు తన శ్రీమతిని కూడా పిలిచి, మన అమ్మాయి ఎంత చక్కటి పాసురాలు రాసింది చూసావా, తూమడి మాడత్తు అన్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి పాసురం రాసింది, ఇందులో ఈ నవరత్న ఖచ్చితమైనటువంటి శయ్యను వర్ణించని చూసావా, అసలు ఆ అమ్మాయి వయసేంటి, ఆ శయ్య పైన ఎన్ని రకాలుగా మెత్తదనము, చలి, వైశాల్యము ఉందని వర్ణించడం ఏమిటి, ఎంత అద్భుతము, ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత చిన్న పిల్లకి ఇన్ని తెలివితేటలు అని భార్యతో చర్చిస్తున్నాడు అనమాట ఆయన. నోట్రిచ్చు అన్నటువంటి పాసురం ఇంకోటి కనిపించింది ఇందులో. నీవు లోపల ఉన్న సఖిని చెప్తుంది ఆండాళమ్మ గోదాయం, నువ్వు కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నావు. ఆ కుంభకర్ణుడు పోతూ పోతూ తన నిద్రనంతా నీకు ఇచ్చి వెళ్ళిపోయాడా ఏమిటి, ఇన్నిసార్లు పిలుస్తున్నాం మేము కదా, ఇంతగా బాగా మా చెరువులందరినీ కూడా మమ్మల్ని అంతా రమ్మని నువ్వే పిలిచావు, అందరు కలిసి వెళ్దాము గుడికి అని చెప్పావు కదా, నువ్వు అవన్నీ మర్చిపోయావు, కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నావు. ఈ నిద్రపోతూ ఉంటే ఇక్కడ మేమంతా చలికి వర్ణిస్తున్నారు కదా, బయట చలి మంచు బిందువులు కురుస్తున్నాయి, చుట్టుపట్ల గేదెలు ఎనుములు కూడా తడిసిన గడ్డిని తింటున్నాయి, అదిగో అక్కడ శంఖనాదాలు వినిపిస్తున్నాయి, తెల్లని దంతాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ పూజారులందరూ కూడా, పండితులందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్తున్నారు, అక్కడ స్వామికి పూజలు చేసేది, ఇవన్నీ వర్ణిస్తుంది. వర్ణిస్తూ ఉన్నా కూడా నువ్వు ఇంకా నిద్ర లేవటం లేదండి, కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నావు. నువ్వు ఆ కుంభకర్ణుణ్ణి సంహరించినటువంటి రాముడి గురించి మేము పాడుతున్నాం కదా, నువ్వు మరి రావాలి కదా మాతో పాటి, మా బృందంలో కలవాలి కదా, ఓ జాతిరత్నమా. ఇన్ని కోప్పడిన తర్వాత అమ్మాయిని ఓ జాతిరత్నమా అని కూడా పిలవాలి. ఎందుకంటే కోప్పడిన తర్వాత వెంటనే ఆ అమ్మాయి కోపాన్ని కొంచెం తగ్గించాలి కదా. జాతిరత్నమా అంటే చల్లబడుతుందనమాట. ఓ జాతిరత్నమా, మా అందరికీ కూడా నువ్వు శిరోభూషణంగా ఉండేదానివి కదా, నువ్వు కూడా మాతో వచ్చి మా కులంలో
నా శిరోభూషణంలాగా ఉన్నావు కదా, నువ్వు మా అలసటను గమనించి నువ్వు కూడా మాతో పాటు రావాలమ్మా. ఏలోర్ ఎంబావాయి, ఏలోర్ ఎంబావాయి అని ప్రతి పాసురము ఏలోర్ ఎంబావాయి అని ముగుస్తుందన్నమాట. అలాగ రాస్తూ వెళ్తుంది ఆ అమ్మాయి పద్ధతిగా పాసురాలు రాస్తూ ఉందన్నమాట. కట్టుక్కరవై కన్నంగళ్ అని ఇంకో పాసురం, పునమైలే అని నెమలి వంటి దానా, అందమైన దానా అని వర్ణిస్తుంది. అంటే పొగుడుతూ ఉందన్నమాట. లోపల ఉన్నటువంటి గోపికని పొగుడుతూ ఉంది. వాళ్ళందరూ కూడా లోపల ఉన్న వాళ్ళందరికీ ఊరికే మనం మనం నిద్రపోయేలాగా కాదండి, వాళ్ళు కూడా భగవద్ అనుభూతిలోనే ఉన్నారు. వాళ్ళు ఇందాక ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. భగవద్ అనుభూతిని కూడా ఒక బృందంలో మనము ఇంట్లో కూర్చుని మన కీర్తనలు పాటలు మనం పాడుకుంటూ ఉంటాం, ఆ సంగతి వేరు. కానీ ఈ దేవాలయాల్లో అందరితో కూర్చుని పాడతామనుకోండి, భజనలు చేస్తామనుకోండి, ఆనందం ఎలా ఉంటుంది కదా. అందరిలో ఒకరిలో ఒకరితో ఆ భక్తి ఒక ఆవేశంలాగా అందరిలో వ్యాపిస్తుందన్నమాట. ఆ ఆనందం వేరే. చప్పట్లు తడుతూ ఎంత ఎంత ఆవేశం వస్తుంది కదా, భక్తి ఆవేశం. ఆ భక్తి ఆవేశం కూడా అనుభవించతగింది మనకి. అప్పుడు ఇంకా ఈ సమూహంలో ఉన్నటువంటి హరిదాసులు వెడలే ముచ్చట కనరే అంటాడు త్యాగరాజుల వారు. హరిదాసుడు ఒక బృందంగా వెళ్తూ ఉంటే ఆ బృంద గానంలో ఒక రకమైనటువంటి ఆనందం ఉందన్నమాట. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, లక్షలాది మంది వస్తారు అక్కడికి. ఏమి ఇంట్లో కూర్చుని స్వామిని జపం చేసుకుంటే చాలదా, అక్కడికే పోవాలనా అంటుంటారు కొంతమంది. కానీ ఆ సమూహంలో వాళ్ళందరితో కలిసి ఆ స్వామి దర్శనం చేయడము, ఆయన భజనను కీర్తించడము, ఆయన కీర్తిగానం చేయడం, ఇవన్నీ కూడా మనసులో ఇంకా శాశ్వత ముద్రను ఏర్పరుస్తాయి అన్నమాట. కాబట్టి ఓ పునమైలే నెమలి వంటిదానా, బంగారు తీగా, నువ్వు నీ ఇల్లు సంపదలకు నిలయాలి కదా. ఆవులు ఊరికే ఆవులు దూడలు ఇవన్నీ అనడం అంటే వీటికంటే అంతరార్థాలు వేరే ఉంటాయి. ఆవులు అంటే వేదాలకు ప్రతిరూపం అన్నమాట. అలాంటి అంతర్గతమైనటువంటి అర్థాలు చాలా ఉంటాయి. దీని వ్యాఖ్యలు చాలా వచ్చాయి తిరుప్పావైకి. ఆ వ్యాఖ్యలన్నిటితో కూడా మనం చదివితే ఇంకా ఆనందం మనకి తెలుసా ఈ తిరుప్పావైని. అలాగా కట్టుక్కరవై కన్నంగల్, ఈ పాలు పిండడం అంటే సారం అనమాట, జీవన సారాన్ని. పాము పడగ నీ నితంబము అంటుంది. ఈ పాము పడగ నీ నితంబము అంటే నడుము భాగం అనమాట. మన శరీరంలో సహస్రారం వరకు పాము పడగలాగా పాము రూపంలో చక్రములు ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఈ సహస్రారం చేరినప్పుడే మోక్ష సిద్ధి లభిస్తుంది. అది ఒక 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 సైన్స్ అని, ఒక శాస్త్రం అనమాట. అది కూడా మన గోదాదేవి ఇక్కడ వర్ణించిందనమాట. ఆ చక్రాల గురించి వర్ణించిందనమాట తన పాసురాలలో. ఇవన్నీ ఎలాగా గోదమ్మలో వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రాక్తన విద్యలు అని కూడా మనం అన్నాం. ప్రాక్తన విద్యలు అంటే ఇప్పుడు 7 ఏళ్ల బాలుడు సంగీతంలో నిష్ణాతుడైపోయినటువంటి దృశ్యాలన్నీ మనం వింటుంటాం. 5 ఏళ్ల బాలుడు భాగవతం అంతా, భగవద్గీతనంతా అవన్నీ ప్రాక్తన విద్యలు. పురాతన జన్మలలో అంతా నేర్చుకున్నదంతా ఈ జన్మలో 5 ఏళ్లకే 6 ఏళ్లకే బయటపడుతూ ఉంటుందన్నమాట. అదంతా పాత జన్మలలోని సంస్కారం అలా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఇలాగా ఆ అమ్మాయిలో కూడా భూదేవి అంశ కదా, ఇంత గొప్ప అంశతో పుట్టిన అమ్మాయి కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా తమ కూతుర్లోని వైశిష్ట్యం తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఆ పాసురాలను ఇద్దరు చూస్తున్నారు. అలాగా ఈ దంపతులిద్దరూ కన్నైతిళం అన్నటువంటి మరొక పాసురాన్ని శ్రీమతి చూపించింది మన విష్ణు చిత్తల వారికి. నీ సోదరుడు కృష్ణుని మిత్రుడే, నీ సోదరుడు ఉన్నాడు కదా లోపల పడుకున్నటువంటి ఆ గోపికని చెప్తుందనమాట. నీ సోదరుడు కృష్ణుని మిత్రుడే కదా, అలాగా నీకు కృష్ణునితో కూడా మంచి పరిచయం కూడా ఉంటుంది కాబట్టే నువ్వు చాలా ధీమాగా పడుకున్నావు. మాకు అలాంటి పరిచయాలు లేవు కదా కృష్ణునితో. ఓ వనెలాడి నీ సంగతంతా మాకు తెలుసులే. పాలు నిత్యము మీ ఇంట్లో ఎప్పుడు పాలధారలు కురుస్తుంటాయి, పాలు ఎక్కువగా మీ ఇంటిలో ఆ సమృద్ధి ఎక్కువగా ఉంది కాబట్టి బురదతో నిండినటువంటి నీ ఇల్లు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాము. ఓ కలికి చిలుక, ఓ చిలుక చిలుక అని వర్ణిస్తుందన్నమాట. వలపును దాచుకుంటున్నావెందుకు? నీ వలపును దాచుకోవద్దమ్మా, మాతో కలిసి నీవు నీ వలపును పంచుకోవాలి కదా. సీతను కష్టాల పాలు చేసినటువంటి రావణాసురుడి తలను ఇలా గిల్లేశాడు రాముడు, గిల్లేశాడు అంటుంది. తప్పనిసరిగా ఆ గిల్లడము అంటే ఏమిటంటే భగవంతునికి దుష్ట సంహారం చేయడం ఒక క్రీడ, ఒక లీల అంతే. అలాగా
గిల్లేశాడు. రావణాసుడు తలలెన్ని 10 అని చెప్తాం కదా మనము. 10 తలల రావణ దశకంఠుడు కదా, ఆయన దశకంఠములను గిల్లేశాడు. అలాగా సీతమ్మ వారి కష్టాన్ని తొలగించేందుకు అలా గిల్లేసి ఆమె దుఃఖాన్ని నివారించాడు కదా. అలాంటి రాముణ్ణి మనం పొగడాలి కదా. కన్నైతిలం అన్నటువంటి పాసనంలో అమ్మాయి రాసింది చూసారా అండి, రాముణ్ణి కూడా మన అమ్మాయి తలుచుకుంది చూసారా అని చెబుతుందనమాట. విష్ణు చిత్తల వారు చాలా సంతోషపడిపోయారు. మరి తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాం. గోదా సమేత రంగమన్న తిరువడగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.